ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీ దేవుని యొక్క మహాకృపను బట్టి మన జీవితాల్లో దేవుడు మరొక నూతన దినాన్ని పొడిగించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ ఉదయకాల సమయంలో, ప్రశస్తమైన సమయంలో నాతో కూడా ఏకీభవించి వాక్య ధ్యానాన్ని చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి ఉంచండి. దాన్ని మా వాక్యమును మనము ధ్యానం చేద్దాం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ మాట ఇశ్రాయేలు జీవితంలో దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. వారు వాగ్దాన భూమికి చేరకముందు, వారు యోర్దాను నదిని దాటిన తర్వాత గిల్గాలు ప్రాంతంలో వారు మరల సున్నతి చేసుకొని మరల ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుని యొక్క మాటలను వారు నెమరు వేసుకున్నప్పుడు, దేవుడు కొన్ని వారికి న్యాయ విధులు, వారికి ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. ఆ మాటలు ఏమిటంటే, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే దేవుడైన యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో అన్న మాట చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలై ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క బిడలై ఉన్నారు. వాగ్దానపు పుత్రుని యొక్క సంతానం, ఇస్సాకు సంతానమై ఉన్న వారు దేవుని బిడలై ఉంటున్నారు, దేవుని జనాంగమై ఉంటున్నారు. అటువంటి వారి జీవితంలో దేవుడే ప్రాధాన్యతగా ఉండాలా. వారు వాగ్దాన భూమికి నడిచినప్పుడు మహోన్నతుడైన దేవుడు ఏమంటాడంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో. అంటే అర్థమేంటో తెలుసా? పరిపూర్ణమైన హృదయం. ఈరోజు అంటే దాని అర్థం ఏంటంటే, సగం లోకములో సగము దేవునిలో ఉండకూడదు మన హృదయం. మనము పరిపూర్ణమైన ఆత్మతో, పరిపూర్ణమైన శక్తితో, పరిపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి మనం ప్రేమించాలా. ఇదే క్రైస్తవ జీవితం. ఇశ్రాయేలు జీవితంలో ఇదే పరమార్థం. అందుకని వారు వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు విగ్రహారం వైపు వారు తిరగకుండా పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ హృదయం ప్రభుకే సమర్పించాలి. మన హృదయం నిండా ప్రభు ఉండాలి తప్ప, పూర్ణ హృదయములో ప్రభు ఉండాలి తప్ప సగం లోకం ఉండకూడదు. సగం లోకం ఉంటే ప్రభు నివసించడు మన హృదయాల్లో. పూర్ణ హృదయముతో, అందుకే అంటే నీ పూర్ణ హృదయముతో, పరిపూర్ణమైన హృదయం, నీ హృదయమంతో ప్రభు నిండుకొని ఉండాలా. ప్రభు సింహాసనాసీనుడై ఉండాలా. అటువంటి హృదయముతో దేవుణ్ణి ప్రేమింపవలెను. నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమామయుడైన ప్రభు ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమామయుడైన ప్రభు ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మన నుండి మనము ప్రేమించాలని. ఒక మానవుడు దేవుణ్ణి ప్రేమించగోరుతాడా? దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయం మనకు బాగా సుపరిచితమైన అధ్యాయం. దేవుడైన యెహోవా అబ్రామును దర్శించినప్పుడు, అబ్రామా, నీ ఒక్క కుమారుడు అనగా నీవు బహుగా ప్రేమించు కుమారుణ్ణి నేను చూపించబో ఆ దేశంలో ఒక పర్వతం మీద నీ కుమారుని బలి అర్పించమంటాడు. ఆ మొరియా పర్వతం దగ్గరికి తీసుకుని ఒప్పమంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహామును ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? నీ ఒక్క కుమారుడంటే ఆడికన్నింటే వేరు ఉండేది. నీవు బహుగా ప్రేమించు నీ కుమారుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని కంటే మితానుభవంగా, దేవుని కంటే హెచ్చుగా తనకు వృద్ధాప్యమందు కలిగిన కుమారుణ్ణి ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డ, అంతకుముందు అబ్రహాము గొడ్రాలుగా ఉన్నాడు. అబ్రహాము సంతానము లేనివాడుగా ఉన్నప్పుడు పరిపూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాడు. పరిపూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ప్రభువును వెంబడించాడు. ఎప్పుడైతే తనకు సంతానం కలిగిందో, దేవుణ్ణి కొన్నిసార్లు బహుశా దేవుణ్ణి ప్రేమించడం మానివేశాడేమో, ఆ ప్రేమ దేవుని కుమారుని వైపు తిరిగిందేమో. అందుకనే
దేవుని కంటే మితానుభవంగా దేన్నైనా ప్రేమిస్తున్నామో జాగ్రత్త సుమా. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని కంటే మితానుభవముగా, దేవుని కంటే ఎక్కువగా నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ పిల్లలను కానీ, లేకపోతే ఆస్తిని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ, దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో విగ్రహమై కూర్చుంటుంది. అది నీ జీవితంలో ఉరిగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నీవు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది నీ యొద్ద నుండి రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. అప్పుడు నీవు తట్టుకోలేవని మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథంలో తెలియచేస్తాడు. ప్రియ సహోదరుడా, ఈ లోకములో ఏమున్నా, ఈ లోకములో సమస్తముని కలిగి ఉన్నా వాటిని నీవు ప్రేమించకూడదు, వ్యక్తులను ప్రేమించకూడదు. మహోన్నతుడైన ప్రభువునే నీవు ప్రేమించాలా. అబ్రహాము దేవుని కంటే ఎక్కువగా తన కుమారుని ప్రేమించాడు. ఆ ప్రేమించిన దానిని దేవునికి అర్పించమని ప్రభువు కోరాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మహోన్నతుడైన దేవుడు ఈ ఉదయకాలంలో నిన్ను కోరుతున్నదేంటో తెలుసా? తనను ప్రేమించమని, ప్రభువును ప్రేమించమని. అందుకని పేతురుతో ప్రభు అంటాడు, సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? నా గొర్రెలను మేపు. సీమోను అయిన పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? నా గొర్రె పిల్లలు మేపు. ప్రియ దేవుని బిడ్డ, 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. ఈ ఉదయకాల సమయంలో నీ జీవిత రహదారిలో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిలో నుండి తప్పించడానికి కారణం ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణే ప్రేమిస్తున్నావు. నీ హృదయంలో దేవుడే ఉన్నాడు, ఎవ్వరు లేరు. నీ హృదయంలో దేవునికే ఎక్కువగా స్థానం ఉంది. కనుకనే అన్ని విషయాల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో, శోధన కాలంలో దేవుడు నిన్ను తప్పించి కాపాడుతాడు. దేవునికి నీ ప్రేమను అర్పించు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, కొన్నిసార్లు మా జీవితంలో నాయనా నీకంటే ఎక్కువగా మనుషులను ప్రేమిస్తాం, నీకంటే ఎక్కువగా వస్తువులను ప్రేమిస్తాం, నీకంటే ఎక్కువగా పరిస్థితులను, ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రేమిస్తాం. మా బలహీనత ప్రభువా, ఆ బలహీనత వల్ల విశ్వాస జీవితంలో నుండి తొలగిపోయే ఆస్కారం ఉందని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించాం. అయ్యా, మా జీవితంలో నీవే ప్రధానముగా ఉండాలా, మా జీవితంలో నీవే ప్రథమ స్థానముగా ఉండటానికి మమ్మను మేము సమర్పించుకొంచుండగా ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక. ఆమెన్.